ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో మనం మాట్లాడి మీకు చెప్పండి అని చెప్తుంది కానీ దాని ప్రకారం మనం ఏర్పాటు చేద్దామని చెప్పాం. ఇప్పుడు ఆ విషయం మాట్లాడడానికి శివనారాయణ గారు తోటి ఫ్రెండ్స్ మొత్తం అందరూ వచ్చారు. విషయాలు ఏంటో మనకు చెప్తారు. దాన్ని బట్టి మనకు డౌట్లు ఏమైనా ఉంటే ఆయన అడిగితే విషయాలన్నీ చెప్తారు. చివరికి నమస్కారం అండి. చేనేత సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చినటువంటి కార్యక్రమం విషయం ఏంటంటే, దాదాపు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మన యువస్ అందరూ కూడా వెన్నెముకగా నిలబడ్డారు. తదుపరి కొన్ని కారణాల చేత పార్టీలు మారటం, ప్రభుత్వం కూడా చేనేతని విస్మరించడం కొంచెం జరగడం జరిగింది. ఇవన్నీ రెక్టిఫై చేసుకుని మళ్ళీ చేనేత కార్యక్రమం కూడా మళ్ళీ సొంత కూటి తీసుకురావాలని దృక్పథంతో మేము ఈతన్ గారిని కలిసి మేము ప్రతి గ్రామం కూడా క్యాంపెయిన్ చేస్తాము. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఆత్మనాథ గంగాధర్ గారు, నెల పార్టీ గారు అండి ఒకసారి నిలబడండి, అంటే అందరికి తెలుస్తుంది కదా. కోడూరు నుంచి గణపతిరావు గారు, తిప్ప సత్యనారాయణ గారు, కాసా సుబ్బారావు గారు, కల్ప సుబ్బారావు గారు, అలాగే గుడిమట్టి సుబ్బారెడ్డి గారు, మా అత్యంత రుబ్బి భాస్కర్ గారు, నాగరాజు గారు అండి. అలాగే ఆతనగారు నుంచి నాగరాజు గారు, ఎవరైతే కొడుకు ఎవరు వచ్చారండి, రుబ్బి భాస్కర్ గారు అండి, నాయుడు సత్యనారాయణ గారు. కూర్చోండి సార్. అంటే మేమందరం ఒక టీమ్గా ఏర్పడి ముందు సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మేము వ్యవస్థ క్యాంపెయిన్ చేస్తున్నాం ప్రతి గ్రామం నుంచి, మాకు కొన్ని సమస్యలు చెప్తారు. చెప్పినప్పుడు ఆ సమస్యను స్పందించి పొద్దున్న మనం ఆ సమస్యను మీరు తీరుస్తాం అంటే పరిష్కారం చేయడానికి మీరు మాకు అభయం ఇస్తే, ఒక భరోసా ఇస్తే మేము వెళ్ళి మేము ధైర్యంగా క్యాంపెయిన్ చేయగలం. ఎందుకంటే ఒకప్పుడు పూర్వం అందరూ కూడా చేనేత కోర్సు అందరూ కూడా మన పార్టీగా ఎన్నుముకున్నారు. ఈ సబ్జెక్ట్ని 2018 కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం సరిగ్గా స్పందించట్లేదు. దాని మీద పక్క చూపు చూడటం జరుగుతుంది. దయచేసి ఇప్పుడైనా మళ్ళీ చేనేత కుటుంబం కోస్తున్నా కూడా మళ్ళీ మనం దగ్గర చేర్చుకోవాలి అని చెప్పారంటే, ఈ ఊళ్ళో చేనేత పరిశ్రమ లేదు కాబట్టి దాని ఇబ్బంది కొద్దిగా తెలియదు. అంటే మరి ఆచంట కానివ్వండి, ఆచంట వ్యాపారం, కోడూరు చేనేత పరిశ్రమ నడుస్తుంది. అక్కడ ఉన్న సమస్యలు వేరుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి అన్ని పాత ఏవైతే రద్దు చేస్తారో అన్ని పునరుద్ధరిస్తామని చెప్పి ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగిందండి. అదేవిధంగా సార్ దగ్గర అయితే మేము భరోసా తీసుకుని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే, మీ చేనేత కోసం తరపు మీరు టీమ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడే సమస్య రికార్డ్ చేసుకోండి, అది నా దృష్టిలో తీసుకురండి. సాధ్యమైనంత వరకు అంటే మనకి అసాధ్యమైన చెప్పడం జరిగిందండి. మరి మేము ఈ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ మేము కోడూరు క్యాంపెయిన్ చేసామండి. 85% అందరూ కూడా అంటే ముందు అత్యవసర వాళ్ళు కూడా ఇబ్బందులు, ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కూర్చుని అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి చిన్న కుటుంబం కూడా ఇబ్బంది పడే పథకాలను ఇస్తున్నప్పుడు పథకాలకి ఎంత దోపిడీ జరుగుతుందో, నిత్యావసరం కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, ఇంకా అనేక రకాల సమస్యలు అండి. అన్ని రకాలు కూడా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఆటోమేటిక్ మార్పు రావడం జరిగిందండి. మనం చెప్పినది మార్పడం కాదు, ఆల్మోస్ట్ ప్రజల్లో మార్పు వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, లేకపోతే మన మనలో అందులో చంద్రబాబు నాయుడు వస్తేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనే నిర్ణయానికి ఈ మీడియా ఎక్కువ ఉపయోగపడింది కాబట్టి అందరికీ తెలుస్తుందండి. దాని కోడూరు ఆచంటవారం ఆచంట మొత్తం 3 గ్రామాలు కూడా మేము తిరిగినంత లెక్కలో వడలైందండి. అలాగే పండితులు మొత్తం 5 గ్రామాలు చేసామండి. 5 గ్రామాలు కూడా 80 నుంచి 85% బిట్వీన్ మనం పూర్తిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారండి. మనం ఏం చెప్పలేకుండానే వాళ్ళు ముందే చెప్పేస్తున్నారు. లేదని ప్రభుత్వం ఖచ్చితంగా మారలేకపోతే బతకడం కష్టం. అంటే ఇవాళ భూ హక్కు చట్టం వస్తుందంటే మన ఆస్తులు ఉన్నవాళ్ళు కాకుండా కానీ మన సొంత కొంప కూడా, మన ఇల్లు కూడా లేకపోతే మనకు ఉంటుందో ఉండదు అనే పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ చట్టం తీసుకొచ్చాడంటే మన అమ్మాలంటే ఒక పర్మిషన్ తీసుకోవాలి, టీఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలంటే మరి ఆయన ఎంత తగ్గితే పర్మిషన్ తెలియదు. కొనాలంటే డాక్యుమెంట్ మనకు రాదండి, జిరాక్స్ కాపీ ఇస్తారంట. అంచేత కొన్న ఆస్తి మన పేరు మన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండదు. అమ్మిన ఆస్తి మన ఏదైనా ఆస్తి అమ్మాలంటే దాన్ని పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆయన తాకట్టు పెట్టేసుకొచ్చండి, గవర్నమెంట్ తాకట్టు పెట్టేసుకొచ్చా, గవర్నమెంట్ సచివాలయం తాకట్టు పెట్టండి. మన ఆస్తి ఇప్పుడు జగన్ బొమ్మ ఉందండి పుస్తకం మీద, పాస్బుక్ల మీద అండి. సర్వేలో ఆయన బొమ్మ ఉంది. ఇంకా ఆస్తి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అదే చేసుకోవాలి. ఇప్పుడు ఆయన పెట్టిన చట్టం తీసుకొచ్చారు సార్. వేళ ఎంచేదంటే రేపు పొద్దున ఏం చేసామో తెలియని పరిస్థితి. 2 సంవత్సరాలు మీ ఇంటి దస్తావేజులు మీరు చూసుకోలేదు అనుకోండి, వాళ్ళు ఆన్లైన్లో ఎవరి పేరు మార్చుకుంటే మీ వల్ల కాదని చేసుకోవడం. 2 సంవత్సరాలు దాటితే మీ తరం కాదు కదా. చిన్న కుటుంబాలు పెద్ద కుటుంబాలు అందరికీ ఇబ్బంది అంటే రాష్ట్ర పరిపాలన కూడా ఎలా ఉందో అందరికీ ఎంత అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడవలసిందంటే ఇందులో కూడా పార్టీ ఉంటారు కాబట్టి ఎక్కువ మనం ఆర్థిక కామెంట్ చేయకుండా ఈ ప్రభుత్వం మనం ఏం చేస్తుంది అనేది చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే ఈ రోజుని మనం
50 సంవత్సరాలకి మన బీసీ కోర్సులందరూ కూడా పెన్షన్ కార్యక్రమం పెట్టారు. అదేవిధంగా పెన్షన్ కూడా 3,000 రూపాయలు చేశారండి. అదే వైట్ కార్డులు అందరూ కూడా 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ పెట్టారు. అది కాకుండా విద్యార్థి అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది కూడా 15,000 చొప్పున వస్తుంది. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన పిల్లలకి ఆడపిల్లలకి పెన్షన్ అందరూ కూడా 15,000 ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. లేడీస్ అందరికీ ఉచిత బస్సు అప్లై చేస్తారంటే లేకపోతే మళ్ళీ రేషన్ కార్డు కావాలా? ఇప్పుడు